హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ఈజీ అండ్ అలాగే టేస్టీ రెసిపీ తోటకూర రైస్ అయితే చూపిస్తానండి. చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. తోటకూర హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ తోటకూర తరచూ తినడం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. అయితే ఈ తోటకూర రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ఒక్క ఉల్లిపాయ అండి, చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 5 పచ్చిమిర్చి, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసుకొని ఇలా చిన్నగా సన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, నేనైతే చిన్న ఆకుల తోటకూరనైతే తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట అనమాట. ఒక పెద్ద కట్ట తోటకూరను కాడలన్నీ కూడా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నానండి. తోటకూరకి ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని స్ట్రైనర్లో పెట్టుకున్నారంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా మంచిగా వడిలిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఇందులో ఎర్రకారం వేయం కాబట్టి పచ్చిమిర్చిని మనం తినే స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అంతా కూడా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మనకు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేశారంటే ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మనము ఈ ఉల్లిపాయలకు సరిపడా మాత్రమే ఉప్పును వేసుకున్నాము. మళ్ళీ రైస్ వేసిన తర్వాత కావలసిన అంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. అంటే ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ఇక్కడ మీకు ఏ తోటకూర అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలా సన్నాకులదే కాకుండా పెద్ద తోటకూర ఉంటుంది కదా, పెద్ద ఆకులది, అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా మీరు ఇలాగే ఆకులుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే అలా కొంచెం వగరుగా వాసన వస్తుంది కాబట్టి ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పెద్ద ఆకులు అయితే కనుక మరి చిన్నగా చాప్ చేసుకోండి. ఇది చిన్న ఆకులే కాబట్టి అంత పెద్దగా చాప్ చేయాల్సిన అవసరం లేదు, మంచిగా మగ్గిపోతుందన్నమాట. కాడలు, మెత్తటి కాడలు అయితే అవి కూడా వేసుకోవచ్చు. ఇంక ఇదంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గిచ్చారంటే చూడండి, ఆకుకూర అంతా కూడా దగ్గర పడిపోయింది కదా. ఇలా అంతా కూడా ముద్దలాగా అయిపోయిన తర్వాత ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా వాటర్ ఏమీ లేకుండా మనం మూత పెట్టినప్పుడు ఆవిరంతా కూడా ఇందులో పడుతుంది కదండి. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు అలా కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు చూడండి, అన్నం అయితే వండేసుకోవాలండి. మనకు కావాల్సినంత రైస్ని వండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి అన్నం పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ మంచిగా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. ముద్దగా లేకుండా ఇలా మంచిగా పొడి పొడిగా వండుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టేసుకోండి. ఇంకా చూడండి, ఇక్కడైతే మనకు ఆకు కూడా వాటర్ అంతా డ్రై అయిపోయింది, మంచిగా దగ్గరికి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ రైస్ అయితే వేస్తున్నాను నేను. మనం తీసుకున్న ఆకుకూరకి సరిపడినంత రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఎక్కువ రైస్ వేయకుండా
ఆకుకూరకు ఎంత పడుతుందో చూసుకొని అంతా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా వేసుకొని ఇంకా కిందికి మీదికి మంచిగా కలిపేసుకోవాలండి. ఈ పోపు అంతా కూడా అన్నానికి పట్టుకునే విధంగా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పొడిలో యాడ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి, గరం మసాలా రెండు వేసుకొని ఇంక ఇదంతా కూడా బాగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గిచ్చారంటే ఈ మసాలా పొళ్ళంతా కూడా అన్నానికి మంచిగా పట్టుకుంటుంది. ఈ పోపు అంతా కూడా అన్నానికి మంచిగా పట్టుకుంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది పల్లీల పొడి వేస్తే కూడా. పల్లీలు లైట్గా ఫ్రై చేసుకొని అందులోకే కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పొడి పట్టుకొని ఆ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవాళ అయితే నేను వేయట్లేదు, ఒకసారి మీరు అలా కూడా వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా రైస్ ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందో లేదో. మనము ఉప్పు కొంచెమే యాడ్ చేసాం కదా, అందుకని ఇప్పుడు కావలసినంత ఉప్పునైతే వేసుకోవాలి. ఉప్పును అడ్జస్ట్ చేసుకొని ఇంకంతా కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిచ్చారంటే మనకు టేస్టీ తోటకూర రైస్ అయితే రెడీ అయిపోతుంది. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి. ఈ తోటకూర వెల్లుల్లి ఎండుమిర్చి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదండి. ఒక్కోసారి ఓన్లీ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు సరి చూసుకుంటే సూపర్ టేస్టీగా తోటకూర రెడీ అయిపోతుందన్నమాట. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గిచ్చారంటే ఇంకా మనకు రైస్ రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు మీ పిల్లలు కనుక పులుపు ఇష్టంగా తినేవాళ్ళు అయితే చివర్లో ఒక అరచెక్కలో సగం నిమ్మరసం పిండుకోండి, చాలా బాగుంటుంది. ఇవాళ అయితే నేనేమీ వేయట్లేదు, ఈ వెదర్కి మంచిగా ఘాటుగా రైస్ తింటేనే బాగుంటుంది ఇలాగే అని నిమ్మరసం అయితే పిండట్లేదండి. ఇష్టం ఉన్న వాళ్ళు, పులుపు ఇష్టపడే వాళ్ళు చివర్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మంచిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని పిండుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకొని తిన్నారంటే టేస్టీగా ఉండే తోటకూర రైస్ రెడీ అయిపోతుంది. ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా లంచ్ బాక్స్ రెసిపీగా ఇలా చేసి పెట్టేసేయండి లంచ్ బాక్స్లోకి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ అయితే ఖచ్చితంగా ఖాళీ చేసుకొని వస్తారు. అలాగే చాలా హెల్తీ కూడా కదండి తోటకూర. వారానికి ఒక్కసారైనా పిల్లలకి పెడుతూ ఉండాలి. వెరైటీగా చేస్తూ పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీ పిల్లలు ఏమన్నారు అనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.